హలో గాయ్స్, హలో నేను మీ గాయ్స్, పవన్ పీజీఎఫ్ నేను మీ గేమర్ను. పవన్ ఇప్పుడు పీజీఎఫ్. మనం వెల్కమ్ టు ఆడబోతున్నాం ఫ్రీ ఫైర్ మన ఛానల్. ఛాలెంజ్ ఒకటి చేద్దాం ఇప్పుడు అనుకుంటున్నాం. మనం ఆ ఛాలెంజ్ ఏంటంటే ఛాలెంజ్ చేయబోతున్నాం. ఓన్లీ కటానా అండ్ ఫిస్ట్ ఛాలెంజ్. కిల్ ద ఎనిమీ, హ్యాండ్ డ్యామేజ్, ద బోయా. నో గన్స్. దిస్ ఇస్ ద ఛాలెంజ్ గాయ్స్. ఎవరైనా లైక్ చేయబోతే, షేర్ చేయబోతే, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు ఏమన్నా ఈవెంట్స్, మిషన్స్ ఏమన్నా వచ్చినాయో చూద్దాం. ఈవెంట్స్ ఆర్ మిషన్స్, డైమండ్స్, కాయిన్స్, అనుకోవడం లేదు. పింక్ డైమండ్స్ ఎందుకో తెలియదు కానీ గాయస్ ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాయి. ఎందుకు వస్తాయో తెలియదు, యూజ్ అవుతాయి అనుకుంటాను, అందుకనే వాడుతూనే ఉంటా. ఓన్లీ హ్యాండ్స్తోనే కొట్టే ఛాలెంజ్ గాయస్. లైక్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయబోతే, ఏమన్నా కొత్తగా సబ్స్క్రైబ్ చేయబోతే చేసుకోండి గాయస్. ఛాలెంజెస్ కామెంట్ చేసి తెలుగు తప్పకుండా గేమర్ చేస్తాను ఛాలెంజ్ గాయస్. నేను. తెలుగు గేమర్ ఏమైనా చేయాలని ఉంటే చెప్పండి ఫ్రెండ్, కామెంట్ చేయండి. గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేసిన గాయస్. ఇంకా మీరు ఎవరు కామెంట్ చేయండి గాయస్, తొందరగా. లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు. మనం ఎన్నో ప్లేస్లో ఉన్నామంటే 35 ప్లేస్లో ఉన్నాం. నా ఫ్రెండ్ గారు 3rd ప్లేస్లో ఉన్నాడు గాయస్. అప్పుడే వీడియో సతూరో గోజు మనం 35లో ఉన్నాం. సాయి అయినా తీసి ఎప్పుడు ఆడం గాయస్. వాడు గాయస్ అప్పుడే అంత 3rd ప్లేస్. పొద్దు పోయేటప్పుడు ఆడతాం, పొద్దు పోతే ఆడం. ఇంకా స్టార్ట్ కాలే. మీకు ఇంకా ఏమైనా స్పిన్నింగ్ వీడియోస్ మీకోసం చేద్దాం అనుకుంటాను గాయస్. డ్రాగన్ గైస్, ఇలాంటి స్పిన్నింగ్ వీడియోస్ ఏమైనా చేయాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త ఈవెంట్ నేను మీకోసం స్టార్ట్ చేద్దాం గైస్. మీరు ఏమైనా ఎన్ని డైమండ్ అయినా పర్వాలేదు, స్పిన్నింగ్ వీడియోస్ ట్రై చేస్తాను. మీకోసం స్టార్ట్ అయింది గైస్. గైస్ తొందరగా వెళ్ళి ఓన్లీ హ్యాండ్ కొట్టేసారు ఛాలెంజ్ చూద్దాం. బోయా కొడతాం. మనం ల్యాండింగ్ అయిదాం. 10 అలైవ్ ఉన్నప్పుడన్నా, 5 అలైవ్ ఉన్నప్పుడన్నా అంతవరకు సర్వైవ్. ఎవరైనా లైక్ చేయకపోతే, షేర్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వెళ్ళి అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. బాగా కొడదాం అనుకుంటే లోపల కూడా నన్ను కొట్టేసినాడు గాయస్. హెడ్కి పల్లెమంటే వాటర్ కొట్టాలనుకున్నాడు. బాబా టీం రా బాగా కొట్టేశా. అవునా ఫ్రెండ్ రా, టీం అంటే వద్దురా అన్నాడు. సరే కొట్టింది చేయొద్దు. ఓకే జల్దీ కరో భాई लैंडिंग. तो क्या भाई जल्दी करो का लैंडिंग. जल्दी బాబా గన్లు చిక్కినాయి కానీ గన్లు వాడకూడదు కదా. పడ హెడ్ రానైనా పుచ్చకాయ పేలిపోయామన్న ఉంది. కటనే చిక్కింది లేప, ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి కనబడితేలే చుక్కలు. ఫస్ట్ మెడిగిట్లు ఎక్కువ మనకి, గన్లు అవసరం కూడా లే. గన్లు తీసేసి ఫస్ట్ బుల్లెట్లు వేసేసి గన్లు తీసేద్దాం తొందరగా. ఫాస్ట్ ఎవడొస్తాడు మనం ఎత్తాడు. అవి పెట్టింటాడు ఎవడు స్కోప్. గన్లు వస్తున్నాయినా, గన్లు తీసేస్తాను. చాలా డ్యామేజ్ పడుతుంది. అబ్బా ఇటుకు వచ్చి వెళ్ళిపోయా. అమ్మ అక్క నీకు హెడ్డే నైస్. పుచ్చకాయ పేలిపోతుంది కటనతో కోస్తే. పుచ్చకాయ కోసి ఎంత తీయగా ఉంటుంది. నువ్వు కూడా అంతే ఉన్నావు, ఒక తీయగా కోసింటే. ఫాస్ట్ వచ్చే కిల్లు. పుచ్చకాయ పేలిపోవాల చీపనే. హెల్త్ దిక్కుకొని నుంచి దెబ్బ వెళ్ళిపోవాల. వాడు కొడతానండి, వాడతాయి. చంపేసారు అవన్నీ. అది నేను కదా పుచ్చుక పాట మెడికి దిక్కుందాం. నేను
బయటోడు కలుపుతున్నాడు. అద్దిగో నా కోసం వచ్చేసినాడే దొంగ దొంగ దొంగనా శాసగాడు. హెచ్చాటే టీమ్ వైప్ అవుట్. ఇంకోడు ఉన్నాడు బయట. జోన్ వచ్చింది. ఊరుకరా హైలెస్సా. ఊరుకరా హైలెస్సా. ఉరుకురావాన్ని కావనాలి. మళ్ళీ యాడ్ జోన్లో అవుట్ అయిపోతే ఓన్ చేతుల్లో సచ్చినా అదొక తేడా. జోన్లో మాత్రం సస్తే ఎవడు కొడతానులే ఏం మొత్తాలే జోన్లోనే ఉంటుంది. నాకు తెలుసు మళ్ళీ కొడుతుంది అక్క. హెడ్ షాట్. సారీ గాయస్, నేను ఓడిపోయినందుకు. మీరు ఇంకా ఎవరు లైక్ చేయలేదు, కామెంట్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు. అందుకనే ఓడిపోయినాను గాయస్, ఒక్క కిల్లుతో తేడాతో. మీరు ఈసారి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తే నేను తప్పకుండా మీకోసం మళ్ళీ న్యూ కాంటెంట్తో దాన్ని బోయా కొట్టి చూపిస్తా గాయస్.